పుల్వామా దాడికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతీకారం తీర్చుకోవడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో పాకిస్తాన్కి రుచి చూపించడంపై అంతా గర్విస్తున్నారు. ముందుగానే చెప్పి మరీ దాడి చేసిన వైనంపై పార్టీలకు అతీతంగా ప్రశంసిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కార్గిల్ యుద్ధ సమయంలో కూడా భారత వైమానిక దళం ఎల్ఓసి దాటలేదు. 1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత తొలిసారి మన ఇండియన్ ఐఏఎఫ్ ఎల్ఓసి దాటి దాడులు జరిపింది. 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో 1000 కిలోల బాంబులను ఉగ్ర స్థావరాలపై జారవిడిచింది. చాకోటి, ముజాఫరాబాద్ ప్రాంతాలపైన మాత్రమే కాకుండా పాక్ భూభాగంలోని బాల్కోట్లోని ఉగ్ర స్థావరాలపై ఐఏఎఫ్ పంజాకు ఉగ్రముఖలు విలవిలలాడాయి. అయితే కార్గిల్ సమయంలో కూడా ఎల్ఓసి దాటని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేడు ఉగ్రముఖలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటానికి బలమైన కారణాలే కనబడుతున్నాయి. ఉగ్రవాద సంస్థల విషయంలో పాక్ ఉదాసీనంగా వ్యవహరించడం, పుల్వామా ఘటనపై పాక్ వైఖరి, అంతేకాకుండా జైషే మహమ్మద్ భారత్ లో పుల్వామా లాంటి మరిన్ని దాడులకు పాల్పడనుందనే సూచనల నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ దాడులు జరిపినట్టు తెలుస్తోంది. ఇకనైనా ఉగ్రముఖలకు కళ్లెం వేయకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయనేది దాయాది దేశానికి గట్టి హెచ్చరికలు జారీ చేసేందుకే భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సర్జికల్ స్ట్రైక్స్ పై దేశవ్యాప్తంగా అంతా స్పందిస్తున్నారు. దాదాపుగా అన్ని పార్టీల నేతలు భారత వైమానిక దళాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ హర్షాతిరేకాలను చాటుకుంటున్నారు. భారత వైమానిక దళ పైలట్లకు సలాం అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేయగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారత వైమానిక దళాన్ని అమేజింగ్ ఫైటర్స్ గా అభివర్ణించారు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాక్ ఉగ్రవాదులపై దాడి చేసి ఇంతటి సాహసాన్ని ప్రదర్శించి మనల్ని గర్వపడేలా చేసిన భారత వాయుసేన పైలట్లకి సైల్యూట్ చేస్తున్నా అని ప్రశంసించారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాత్రం భారత దాడులపై ఎలా స్పందించాలో అర్థం కాక సతమతమవుతోంది. భారత వైమానిక దళం తమ భూభాగంలోకి వచ్చి దాడులు జరిపినట్టు అక్కడి అధికారులు ధృవీకరించారు. అయితే తాము భారత విమానాలను తిప్పికొట్టామని వాదిస్తున్నారు. ఈ దాడిలో ఎటువంటి నష్టం జరగలేదు అని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. అటు పాకిస్తానీయులు మాత్రం తమ ఎయిర్ ఫోర్స్ నిద్రపోతుందా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాకపోతే పాక్ అధికారికంగా చేసిన ప్రకటన ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. అంతర్జాతీయంగా పరువు కాపాడుకునేందుకే పాక్ ఇలాంటి కల్లబొల్లి ప్రకటనలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు భారత్ బయట పెడితే కానీ అసలు విషయాలు ప్రపంచానికి అర్థం కావు.